ఈ రోజు మనం ఒక అద్భుతమైన హిస్టరీ జర్నీ చేయబోతున్నాం. 1507 నుంచి 1707 వరకు మన తెలుగు రాష్ట్రాలను ఎవరు పరిపాలించారు, ఎవరు వచ్చారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఈ కొన్ని నిమిషాల్లో మనం చరిత్రలోకి డైవ్ చేసి కాస్త ఫన్, కాస్త నాలెడ్జ్, కాస్త ఆశ్చర్యాలతో ఎంటర్టైన్ అవుదాం. రెడీనా? స్టార్ట్ చేద్దామా? సీట్ బెల్ట్ పెట్టుకోండి. టైం మెషిన్ ఎక్కి పాస్ట్ కి వెళ్దాం. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మొదలెడదామా? మనం టైం మెషిన్ లో 1500 ADకి వెళ్ళాం. ఇమాజిన్ చేసుకోండి, అప్పుడు ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు, నేను వీడియోలు కూడా తీయలేదు. కానీ ఒక అద్భుతమైన సామ్రాజ్యం మాత్రం ఉంది, విజయనగర సామ్రాజ్యం. అవును, ఆ టైంలో మన తెలుగు రాష్ట్రాలు విజయనగరం కింద ఉన్నాయి. ఈ సామ్రాజ్యం గురించి మీకు తెలుసా? లేదనుకుంటే నేను చెప్తా కాస్త ఫన్నతో కలిపి. విజయనగరం అంటే కేవలం ఒక రాజ్యం కాదు, అది ఒక బ్రాండ్. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద హిందూ సామ్రాజ్యం. రాజధాని హంపి ఒక అద్భుతమైన సిటీ. బంగారం, వజ్రాలు అక్కడ రోడ్ల మీద ఉన్నాయని కాదు గాని వాళ్ళ వ్యాపారం ఎంత గొప్పగా ఉండేదో. తెలుగు సాహిత్యం, కళలు, సంస్కృతి ఇవన్నీ విజయనగరంలో పూర్తిగా కనిపించాయి. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజు ఎవరో తెలుసా? శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన ఒక మెగాస్టార్ లాంటోడు. యుద్ధంలో హీరో, కవిత్వంలో కూడా హీరో. ఆయన రాసిన అముక్త మాల్యద అనే కావ్యం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇంతకీ ఈయన రాజధాని హంపిని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? కామెంట్స్ లో చెప్పండి. సరే, విజయనగరం సామ్రాజ్యం గురించి కాస్త డీప్ గా వెళ్దాం. 1507 నాటికి ఈ సామ్రాజ్యం దాని శిఖరంలో ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు 1509 నుంచి 1529 మధ్య పరిపాలించారు. ఈయన టైంలో తెలుగు రాష్ట్రాలు అద్భుతంగా డెవలప్ అయ్యాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ భాగాలు అన్ని విజయనగరం కంట్రోల్లో ఉండేవి. శ్రీకృష్ణ దేవరాయలు ఒక యుద్ధ వీరుడు మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటర్ కూడా. ఆయన టైంలో వ్యాపారం బాగా జరిగేది. పోర్చుగీస్ వాళ్ళతో ట్రేడ్, అరేబియా వాళ్ళతో ట్రేడ్, ఊరూరు ఆలయాలు కట్టించారు. తిరుమల, శ్రీశైలం అన్ని అప్పట్లో డెవలప్ అయ్యాయి. ఆయన తర్వాత కూడా విజయనగరం బలంగా ఉంది. కానీ ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది 1565లో తాళికోట యుద్ధం. ఇది ఒక సినిమా క్లైమాక్స్ లాంటిది. విజయనగరం వాళ్ళు బేజాపూర్, గోల్కొండ లాంటి ముస్లిం సుల్తానేట్స్ తో ఫైట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఓడిపోయారు. హంపి నగరం నాశనం అయ్యింది. అది చూస్తే ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ఫ్లాప్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడతో కథ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సరే, విజయనగరం కథ అయిపోయింది, కానీ కొత్త ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. గోల్కొండ సుల్తాన్లు అంటే కుతుబ్ షాహీ వంశం. వీళ్ళు 1518లో గోల్కొండను స్థాపించారు. కానీ 1565 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ ఆధిపత్యం పెరిగింది. అప్పుడు మన తెలంగాణ ఏరియా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. గోల్కొండ సుల్తాన్లు ఎవరు? వీళ్ళు బహుమనీ సుల్తానేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళ రాజధాని గోల్కొండ. అది ఒక ఫోర్ట్, ఒక బ్రాండ్. ఆ టైంలో వీళ్ళ వజ్రాల వ్యాపారంలో టాప్ లో ఉన్నారు. కోహినూర్ డైమండ్ గురించి విన్నారా? ఇప్పుడు లండన్ క్వీన్ కిరీటంలో ఉంది, కానీ అది ఒక గోల్కొండ స్టోరీ. ఈ సుల్తాన్లు తెలుగు సంస్కృతిని బాగా ప్రోత్సహించారు. కవులు, కళాకారులు అందరికీ సపోర్ట్ చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు మనం చూసే గోల్కొండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టౌన్స్ ఇవన్నీ వీళ్ళ గిఫ్ట్స్. వీళ్ళ రాజు ఇబ్రాహీం కుతుబ్ షా అన్నయ్య తెలుగు కవితలు కూడా చాలా బాగా రాసేవాడు. ఇది చాలా కూల్ గా ఉంది కదా. ఇప్పుడు సీన్ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది. విజయనగరం ఓడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న రాజ్యాలు ఎదిగాయి. వీటిని నాయకులు పరిపాలించారు. వీళ్ళు ఎవరు? విజయనగరం కింద ఉన్న గవర్నర్లు, మిలిటరీ చీఫ్లు. విజయనగరం కుప్పకూలేక వీళ్ళ స్వతంత్రంగా రాజ్యాలు స్థాపించారు. ఉదాహరణకు మదురై నాయకులు, తంజావూరు నాయకులు, గుంటూరు, కడప లాంటి ఏరియాల్లో కూడా నాయకులు. వీళ్ళు తెలుగు వారసత్వాన్ని కాపాడారు, ఆలయాలు కట్టారు. కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళంతా కలిసి పని చేయలేదు. ఒకరితో ఒకరు ఫైట్ చేసుకునే వాళ్ళు. ఇది సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ లాంటిది. హీరోలు ఒక్కటవ్వకపోతే విలన్ గెలుస్తారు కదా. ఈ టైంలో గోల్కొండ సుల్తాన్లు కూడా కొన్ని ఏరియాలను కంట్రోల్ చేశారు. కానీ మొత్తంగా చెప్పాలంటే 1565 నుంచి 1600 వరకు తెలుగు రాష్ట్రాలు ఒక గందరగోళంలో ఉన్నాయి. ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అదే మొఘల్ ఎంపైర్ ఎంట్రీ. 1600 నుంచి మొఘలులు దక్షిణ భారతదేశంపై కన్నేశారు. ఔరంగజేబ్ అనే రాజు, ఈయన ఒక ఫైర్ స్టార్. 1687లో
ఔరంగజేబ్ గోల్కొండను జయించాడు. అంటే గోల్కొండ సుల్తాన్లు కదా అక్కడితో ముగిసింది. మొఘలులు ఎంట్రీ అయ్యాక తెలంగాణ ఏరియా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. కానీ కోస్తా ఆంధ్ర రాయలసీమలో ఇంకా చిన్న చిన్న రాజ్యాలు నాయకులు ఉన్నారు. ఔరంగజేబ్ ఒక స్ట్రాంగ్ రూలర్. ఆయన టైంలో ప్రావిన్స్ అయ్యింది. గోల్కొండ ఫోర్ట్ లో మొఘల్ జెండా కూడా ఎగిరింది. ఇది చూస్తే ఒక హాలీవుడ్ సినిమా లాంటిది. ఒక సామ్రాజ్యం పడితే మరో సామ్రాజ్యం లేస్తుంది. కానీ మొఘలులు తెలుగు సంస్కృతిని అంతగా ప్రభావితం చేయలేదు. వీళ్ళు ఎక్కువగా ట్యాక్స్ వసూళ్లు, ఆర్మీ కంట్రోల్ మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు కథలో కొత్త గెస్ట్లు ఎంటర్ అవుతారు, యూరోపియన్లు. 1600 చివరిలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కన్నేశారు. వీళ్ళ మొదటి వ్యాపారం కోసం వచ్చారు. మసాలాలు, బట్టలు అన్ని కావాలంటే వీళ్ళకి. కోస్తా ఆంధ్రాలో విశాఖపట్నం, మచిలీపట్నం లాంటి పోర్ట్ల మీద టార్గెట్ పెట్టారు. 1687లో మొఘలులు గోల్కొండను జయించిన తర్వాత ఈ యూరోపియన్ నాయకులతో చిన్న రాజ్యాలతో డీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఒక ట్రైలర్ లాంటిది. 1700 తర్వాత వీళ్ళ పూర్తి గేమ్ ఆడతారు. ఇంగ్లీష్ వాళ్ళు మచిలీపట్నంలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. ఫ్రెంచ్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గలేదు. ఇది చూస్తే మన తెలుగు రాష్ట్రాలు ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ లాంటిది అయిపోయింది. సరే ఫ్రెండ్స్, 1500 నుంచి 1700 ఏడీలో తెలుగు రాష్ట్రాల చరిత్రను రీక్యాప్ చేద్దాం. మొదట విజయనగర సామ్రాజ్యం, గోల్డెన్ ఏజ్, శ్రీకృష్ణదేవరాయలు మెగాస్టార్. తర్వాత 1565లో తాళికోట యుద్ధంలో డౌన్ఫాల్. ఆ తర్వాత గోల్కొండ సుల్తాన్లు, వజ్రాలు, సంస్కృతి, గోల్కొండ ఫోర్ట్. ఆ తర్వాత మొఘలులు, ఔరంగజేబ్ ఎంట్రీతో గోల్కొండ అవుట్. చివరిలో యూరోపియన్లు, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వాళ్ళ ట్రైలర్. ఇంత చరిత్ర చెప్పాక మీకు ఏ రాజు బాగా నచ్చాడు? మేల్కో తెలుగోడా, మేల్కో భారతీయుడా. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్.